హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న కథతో వచ్చాను మీ ముందుకు. చిన్న కథే కానీ అందులో చాలా చాలా మంచి విషయ జ్ఞానం అయితే ఉందండి. సో, అందుకే ఈ కథతో మీ ముందుకు రావటం ఇలా జరుగుతోంది. ఏంటంటే, ఒక అవ్వ ఉంది. సో, ఆ అవ్వ ఏకాకిగా ఉంది. అంటే ఎవరు లేకుండా అంటే తనకెవ్వరు తోడు లేకుండా ఒంటరిగా ఉందనమాట. కానీ తన ఇల్లు చాలా చక్కగా, అందంగా ఉంటుంది. తనకెప్పుడు నీట్‌గా పెట్టుకోవటం అలవాటు ఆ అవ్వకి. సో, అలా పెట్టుకోవటం ద్వారా ఏం చేసేదంటే అలాగే తనకి పక్షులంటే చాలా ఇష్టం. ఆ పక్షులు తన దగ్గరికి రోజు వచ్చి తను వేసే గింజలని, తను పెట్టే ఆహారాన్ని తింటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ హాయిగా వాటి ఆకలిని తీర్చుకొని వెళ్తూ ఉండేవి. ఈ అవ్వకి కూడా అదే కాలక్షేపం. తన కాలక్షేపం వచ్చేసి అవ్వకు అదే అన్నమాట. అంటే రోజు పక్షులు ఎప్పుడెప్పుడొస్తాయి అంటే తను ఒంటరిగా ఉంటోంది కాబట్టి, సో, ఆ పక్షులు ఎప్పుడెప్పుడొస్తాయా? సో, వాటిని చూద్దామా? వాటికి ఫుడ్ వేస్తూ వాటితో ఉందామా? సో, వాటితో కొన్ని మాటలు చెప్పుకుంటూ తనతో తన సమయాన్ని గడుపుతూ వస్తుండేది. సో, అలాగా వస్తున్న వేళ మరి తను ఒకటి చేసింది. అదేంటంటే కాకులుంటాయి కదా! కాకులకి పెట్టేది కాదు. కాకులనంటే కాస్త వాటిని అసహించుకోవటం, వాటిని చీదరించుకోవటం అలా చేసేది తను. సో, అలా చేస్తున్నప్పుడు కాకులేమి అనుకునేవి కాదండి. సో, అవి అనుకుంటాయా లేదా అని కూడా మనమేమి ఆలోచించము అక్కడ అందులో. సో, కాకులకి పెట్టకుండా ఉండేది. అలా హ్మ్. ప్రతిరోజు తన సమయం గడుపుతూ ఉన్న వేళ, ఒకరోజు అవ్వకి ఉన్నట్టుండి సడెన్‌గా హెల్త్ బాగుండలేకపోయింది. హెల్త్ బాగుండకపోవడంతో ఆహ్, తన వసారా ఏదైతే ఉందో అంటే అవ్వ ఇంటి ముందు ఏదైతే ఉందో అదంతా ఊడవకపోకుండా ఉండటం, అంటే క్లీన్‌గా ఉండకపోవటం, శుభ్రంగా ఉండకపోవటం, అన్ని పుల్లలన్నీ పడేసి అలాగే ఉండటం. అలా ఉండిపోయిందనమాట. అంటే తనకు చేతనవ్వట్లేదు కాబట్టి, ఆ శుభ్రం చేయటానికి కూడా తనకి చేత కాలేదు. సో, అలా ఉన్న సందర్భంలో కాకి ఆహ్, సారీ అవ్వ పడుకొనే ఉంది. లేవలేకపోయింది. అన్ని పక్షులొస్తున్నాయి. ఏంటి అవ్వ ఇవాళ ఫుడ్ పెట్టలేదు అని చూస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ అవ్వకేమైందని ఏవి కూడా పట్టించుకోలేదు ఆ పక్షులు కూడా. సో, కాకపోతే కాకులంటూ ఉన్నాయి కదూ! ఆ కాకులకి ఆ కాకులు గమనిస్తూ ఉన్నాయి కిటికీ ద్వారా అవ్వ పరిస్థితిని చూస్తూ ఉన్నాయి. చూస్తూ వస్తాయి. తను బయటికొస్తుందేమో, ఆహ్, మళ్ళీ తనకు బాగైపోతుందేమో అని ఎదురు చూడసాగాయి. కాకపోతే అవ్వలేదండి. ఆహ్, ఇవే ఈ కాకులన్నీ ఒక కాకి ఏం చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అన్నింటిని మిగతా కాకులుంటాయి కదా! వాటన్నింటిని పిలుచుకొని వచ్చి అక్కడ ఆ వసార అంటే ఇంటి ముందున్న ప్లేస్‌ని వాటన్నింటిని శుభ్రం చేశాయి. నీట్‌గా ఏది పుల్లలతో సహా ఉండకుండా నీట్‌గా అంతా శుభ్రం చేస్తుంది. దీన్నంతటిని గమనిస్తూ ఉంది అవ్వ కిటికీ ద్వారా కాకులని. తనకి అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే నేనిన్నాళ్ళు వీటిని అసహించుకున్నాను, దగ్గరికి తీయలేదే. సో, మరి ఇవే నాకివాళ హెల్ప్ చేశాయి. అలా హ్మ్. అప్పుడు అని తనకొక రియలైజేషన్ కలిగి సో, బయటకి తనకి హెల్త్ కొంచెం కుదుట పడ్డాక, ఆరోగ్యం కుదుట పడ్డాక బయటికి వచ్చి అప్పటి నుండి కాకులకి కూడా ఆహారాన్ని అందిస్తూ, వాటితో స్నేహం చేస్తూ వచ్చాయి. అలాగా ఈ అవ్వగా ఉన్న ఈ ఏకాకికి ఈ కాకులన్నీ స్నేహం చేస్తూ, ఒకరితో ఒకరు ఉంటూ, వీటితో కూడా మాటలు కలుపుతూ అలా తన జీవనాన్ని హ్యాపీగా కొనసాగిస్తూ వచ్చింది. అందరిని సమానంగా చూడాలన్న దృష్టితో. ఇది అండి కథ. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో, మరి మనం ఎలా చూడాలి? మన పత్రి గారు ఒక మాట చెప్తారు. అందరినీ సరి అయిన దృష్టితో చూడాలి అని చెప్పేసి. అందరిని, అన్నింటిని అంటే ఇక్కడ కేవలం మనుషులని, సాటి మనుషులననే కాదు, సాటి జీవాలని అని కూడా ఇందులో అర్థం. థాంక్ యూ. మీకు నచ్చింది కదూ! నచ్చిందనే భావిస్తున్నాను. థాంక్ యూ.